అలాంటిదే ఆయన కూడా అక్కడ చేసి మొత్తం ఎక్సర్సైజ్ అంతా చేసి చివరిలో కొంచెం ఏదో మాడి మీద కొట్టి మందేసే కార్యక్రమం చేశారు. సరే, అది ఫిటల్ అటెంప్ట్. పాపం దిల్ రాజు గారు అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా మాట్లాడదామంటే ఒక లెక్క, ఇండస్ట్రీ తరఫున మాట్లాడదామంటే ఒక లెక్క, రెండు విధాలా మాట్లాడటానికి వీలైన ఒక విచిత్రమైన పరిస్థితి అక్కడ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. పోనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు మీరు పరిస్థితి? సార్ వాసుదేవన్ గారు, 11 కాగినా 1 కాగినా 23 కాగినా ప్రజల తీర్పు కాబట్టి ఆగాల్సిండేదే, మరీ ముందుకు పోవాల్సిండేదే. వారికి సేవ చేస్తూ 1కి ఆగిన వాళ్ళు ఉన్నారు, 23కి ఆగిన వాళ్ళు ఉన్నారు, 11కి ఆగినాం. దాంట్లో తప్పేం లేదు, ప్రజల నిర్ణయం. ఇంకొకటి, ఇదే విషయాన్ని సినిమా ఇండస్ట్రీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు వారు సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ బెనిఫిట్ షోలు ఉండవు, ఈ టికెట్లు పెంచడాలు ఉండవు అన్నప్పుడు ఇక్కడే కూర్చున్న ప్రజలే కాదు, ఇక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా నానాకం మాట్లాడాయి. కానీ ఈ రోజు ఇదే రేవంత్ రెడ్డి చెప్తే అది కరెక్ట్ అవుతా ఉంది, దాన్ని సమర్థిస్తున్నారు ఓ పక్క. అంటే దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాలే. ఈ విజన్ ని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కింద చెప్పారు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కు తీసుకొద్దాం, ఇక్కడ పెడదామని. ఇక్కడ విశాఖపట్నాన్ని కేంద్రంగా చాలా అద్భుతంగా నిర్మిస్తామని చెప్పారు ఆ రోజు ఆయన మాటల్లో. కానీ దాన్ని ఎవరు ఆ రోజు పెడచవని పెట్టారు అంతా కూడా. కానీ ఈ రోజు చూస్తున్నాం సార్, నిన్న రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కానీ నిన్న మాట్లాడిన విషయాల్లో చాలా లోపల మొటికాయలు పడినట్లే ఉన్నాయి. బయటకు వచ్చి అందరూ కూడా మాట్లాడడంలోనే తెలిసిపోతుంది. ఇంటర్నేషనల్ స్టేజ్ అనడంలోనే ఆ లోపల ఆయన ఏం చేశాడన్నది కారాఖండిగా అంతా తెలిసిపోయింది, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారనేది. కానీ సైమల్టేనియస్ గా ఇంకొకటి గమనించాలి, దీంట్లో స్టూడెంట్స్ జేఏసీ కూడా ఫిలిం ఇండస్ట్రీని ఉండనీయం, మీరు తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోండి అని కాషన్ ఇస్తున్నారు ఓ పక్క. అంటే అప్పటికి మన సిఐ మాట్లాడిన దాంట్లో కానీ, ఏసీపీ మాట్లాడిన దాంట్లో కానీ, వీళ్ళు కానీ నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీని తెలంగాణలో ఉండేటట్టు కనపడడం లేదు. దీన్ని అప్రమత్తంగా ఉండి మనమే దీన్ని విశాఖపట్నంకు ఏదో చేంజ్ చేసుకొని సామాన్య ప్రజలకు అందుబాటులో ఒక ఆహ్లాదకరమైన సినిమా విషయాన్ని అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయాలని చెప్పి మన ఇండస్ట్రీని మన ఆంధ్రప్రదేశ్కు రావడమే బెటర్. ఎందుకంటే మనం చూస్తున్నాం, చాలా రోజులు ఉన్నారు ఆధార్ కార్డులు కూడా ఎంచి తీసి బయటికి పంపించే పరిస్థితులు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారిని నేను మన కూడా అడిగాను 4 రోజుల కింద, ఎందుకు దీని గురించి స్పందించడం లేదు? పవన్ కళ్యాణ్ గారు దీని గురించి టికెట్ల విషయంలో కానీ, సినిమా విషయంలో కానీ అన్ని జరుగుతూ ఉన్నా కూడా ఈ ఇండస్ట్రీకి నేను పెద్ద అంటున్నారు. ఇక్కడ మంత్రి, మనకు ముఖ్యమంత్రి డిప్యూటీ మంత్రి అయ్యారు, వారు బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదన్న విషయాన్ని కొంచెం అందరూ కూడా గమనించాలి. ఆయన మరి ఆచితూచి నిదానంగా మాట్లాడి నిర్ణయం తీసుకుంటారో, వారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ శిరసా వహించే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారో, ఎలా తీసుకువెళ్తారో అనేది ఒకసారి చూడాలి. ఎలాగైతేనే ఫిలిం ఇండస్ట్రీకి చాలా గడ్డు కాలం వచ్చింది తెలంగాణలో, దాన్ని ఆంధ్రప్రదేశ్ లో మనము చాలా అద్భుతంగా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఎప్పుడు ఉన్నిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తామన్నారో ఇప్పుడన్నా ఆ కూటమి చేసి ఆ క్రెడిట్ ను మీరే తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పేరును వదిలిపెట్టండి అని కోరుతున్నా. మహేష్ గారు, పేరు వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? క్రెడిట్ మీరు తీసుకొని. సార్ ఇప్పుడు నేను సినిమా అంటే జనసేన కాబట్టి సినిమా గురించి ఎక్కువ మాట్లాడుతాను కాదు సార్. ఇప్పుడు మీకేదో ఎంబార్గో ఇచ్చినట్టున్నారుగా, మాట్లాడకూడదు, ఏదో మీకు విధి విధానాలు ఏదో ఇచ్చినట్టున్నారుగా పార్టీ, ఇది మాట్లాడకూడదు, ఈ అంశాలు టచ్ చేయమాకండి. లేదు, అలా ఉంది సార్. అంటే మేము ఎప్పుడు లైన్ దాటి మాట్లాడడం లేదు. ఇంకోటి ఏంటంటే సార్, ముఖ్యమంత్రి మీరు చూసినట్టయితే నాకు తెలిసి అలాంటి విధి విధానాలు రెండు వ్యవస్థలకే ఉన్నాయి. ఒకటి భారతదేశంలో రక్షణ వ్యవస్థకి, 2 జనసేన. మంచిది సార్, అది ఉంటేనే కదా సార్, లేదా ఎంత మాట్లాడేస్తే ఇబ్బంది అవుతుంది సార్. సార్ ఇప్పుడు చూడండి సార్, మీరు మీకున్న పొలిటికల్ వైసీపీకి కూడా ఉందండి కొన్ని విషయాల్లో, వైసీపీ కూడా వస్తా మీ దగ్గరికి వస్తా సార్. మీకున్న జర్నలిజం ఎక్స్పీరియన్స్ లో కానీ, లేకపోతే చాలా మంది రాజకీయ నాయకులు అందరూ కూడా ఉన్నారు. మీరు ఎప్పుడు కానీ ఇలా గతంలో రాజశేఖర రెడ్డి కానీ, గతంలో రామారావు గారు కానీ, గతంలో ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాగ సినిమా విషయాల్లో వెళ్ళి దూరి సినిమా విషయాల్ని పట్టించుకోవడం, సినిమా వాళ్ళని పిలిపించుకోవడం, ఏదో కూర్చోబెట్టి క్లాస్ పీకడం, దండాలు పెట్టించుకోవడం, వాళ్ళ గేట్లు ఎక్కడో ఆపేయడం, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినట్టు కానీ, అలా టార్గెట్ చేసినట్టు కానీ, అలా చర్చించినట్టు కానీ, ఎక్కడ పేపర్లు వచ్చినట్టు కానీ ఎక్కడ దాఖలు లేవు. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో దానికి తెరలేపింది ఎవరు అంటే, దాన్ని ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదని చెప్పి నన్ను పట్టించుకో